వ్యవస్థలు చేసిన నిర్లక్ష్యానికి ఈరోజు ప్రియాంక అనేటువంటి డాక్టర్ ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 3వ తేదీ జరిగినటువంటి ప్రమాదం పట్ల నిర్లక్ష్యం వహించడం, ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులపైన కేసులు నమోదు చేయడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, పోలీసుల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం ఇవాళ ప్రియాంకకు సంబంధించినటువంటి కేసు వ్యవహారం. అయితే రాజమండ్రిలో ఆ సినిమాకెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఇద్దరు తాగినటువంటి మత్తులో కారుతో ఢీకొట్టి ఒకటికి 2 సార్లు తలపైన కారు చక్రం వెళ్ళేలాగా చేసి ఈరోజు బెడ్ రీడ్లో ఉంది. బ్రెయిన్ డెడ్ అయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అది అత్యంత ఆ, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ మరి హైదరాబాద్లో చికిత్స పొందుతోంది ప్రియాంక. మనం ప్రస్తుతం ప్రియాంకకు సంబంధించినటువంటి సొంత గ్రామం. మరి గతంలో కూడా అంటే ప్రియాంక తండ్రి పుట్టిన ఊరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐజా మండలం ఎక్సలాపురానికి వచ్చాం. మనం ప్రస్తుతం ప్రియాంక ఇంటి వద్ద ఉన్నాము. మనం చూస్తున్నటువంటి గ్రామం చాలా చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరుకి రావాలంటే సుమారుగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. అటు కర్ణాటక బార్డర్కి కేవలం ఒక 17-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంటే రాష్ట్రానికి వెలివేయబడినటువంటి గ్రామాల్లాగా ఉన్నటువంటి ఈ పల్లెటూరు నుంచే డాక్టరేట్ చదివి మరి రాబోయేటువంటి కాలంలో ప్రజలకి సేవ చేయాలి, వైద్యం అందించాలనేటువంటి సంకల్పంతో ఈ గ్రామంలో అత్యున్నత చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో డాక్టర్ చేసేటువంటి వృత్తికి ఎంచుకుని బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించినటువంటి ప్రియాంక ఈరోజు బెడ్ మీద ప్రాణాలతో కొట్టుమిటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈయనలే ప్రియాంకకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు గతంలో ఇక్కడే ఉండేవాళ్ళు. అయితే తన వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, లేకపోతే బిజినెస్లో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పడం, పిల్లల చదువుల కోసం కర్నూలు అంటే ఏపీలో ఉన్నటువంటి కర్నూలు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏలుకూరు ఎస్టేట్లో ఏలుకూరు టవర్స్లో కూడా అక్కడ 3 ఏళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసమే హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ఉంటూ రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక మెడికల్ కళాశాలలో చదువుకున్నటువంటి నేపథ్యంలో కాస్తంత వినోదం కోసం వీకెండ్ ఉంది, సినిమాకి వెళ్ళాలని చెప్పేసి ఫ్రెండ్స్తో వెళ్ళినటువంటి నేపథ్యంలో తిరిగి వస్తుండగా జరిగినటువంటి ప్రమాదానికి గురై ఇవాళ అత్యంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడే కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రియాంకకు సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రియాంక మీకు ఏమవుతారు, ఏం జరిగిందని అనుకుంటున్నారు? ప్రియాంక వచ్చేసి మా చెల్లెలు సార్, మా చిన్నాన్న కూతురే. ఏం సార్ అసలు ఇది జరగడం అనేది ఒక విషాదం మా ఇంట్లో అందరికీ తీవ్ర భ్రాంతి చేస్తుంది సార్. అది అనుకోలేదు మేము ఇలా అవుతుందని. కానీ ఆ విజువల్స్ అన్నీ అందరు చూసింటారు బహుశా. అది చూస్తే వాంటెడ్గానే జరిగింది. కాకపోతే పోలీస్ వాళ్ళు దాని మీద కొద్దిగా యాక్షన్ తీసుకొని ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ వాళ్ళు కొద్దిగా యాక్షన్ తీసుకొని దాన్ని తగిన న్యాయం చేయాలని మేము అందరం అనుకుంటున్నాము. యాక్చువల్గా పాప వచ్చేసి ఎంబీబీఎస్ మా ఇంట్లో ఎవరు చేయలేంతవరకు. అదొక్క హోప్ ఉండే మాకు పాప అని చెప్పేసి. కానీ ఏం చేస్తాం సార్, అందరికీ ఇన్స్పైర్ అవుతుంది అనుకో. మా పెద్దవాళ్ళు అందరు ఉన్నారు ముసలి, అంటే పెట్టడానికి లేదనమాట. ఏదైనా పెద్దది జరిగిందనుకోండి, ఏమన్నా డాక్టర్కి వెళ్ళాలంటే కూడా చాలా బహుశా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేది కదా. ఏదో మన వాళ్ళు ఉంటారు అన్నట్టు అందరు అనుకున్నాము. కానీ ఇలా జరిగింది అది. కానీ అందరికైతే చాలా బాధ ఉంది సార్. ఈ బాధ చేసిన వాళ్ళకి కంపల్సరిగా ఏపీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఇంకొకటి ఇలాంటి జరగకుండా చూసుకోవాలని మేము అందరూ అనుకుంటున్నాం సార్. అది అంటే ఈ గ్రామం చాలా చిన్నగా కనిపిస్తుంది, చాలా పాపులేషన్ కూడా తక్కువ. అయితే ఉన్నత చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మొదటిసారిగా ఏ అమ్మాయి మంచి చదువు చదివినారు? అంటే ఎంబీబీఎస్ అయితే ఇప్పుడైతే ఎవరు లేరు సార్. కంప్లీట్ అయిన వాళ్ళు ఇంకా 2-3 చేస్తున్నారు ఇది మాకు తెలిసిన మన ఊరు వాళ్ళే. కాకపోతే ఇక్కడ లేరు, బయట ఉండి చదువుతున్నారు. కొంతమంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు, రైల్వేలో ఈ మధ్య కొద్దిగా మంచి ఒక 5-6 ఇయర్స్ నుంచి పిల్లలంతా ఎడ్యుకేట్ అవుతున్నారు మంచిగా. ఇంకా ఏమంటే ఎంబీబీఎస్ మా ఇంట్లో అయితే ఆ పాప ఒకటే సార్. అంటే చిన్నప్పటి నుంచి ప్రియాంక ఎలా ఉండేది? ఈ ఊరు నుంచి ఎప్పుడు వేరే ఊరికి వలస వెళ్ళే పరిస్థితి వచ్చింది? చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఊరు నుంచి వాళ్ళ డాడీ ఇక్కడ ఉన్నాడు. ఆ పాప ఇంకా పుట్టలేదు. అక్కడ తర్వాత ఆయన ఐజాక్ షిఫ్ట్ అయినాడు. ఐజాలో ఉండి పక్కనే ఉంది, 5 కిలోమీటర్స్ ఐజా. అక్కడ షిఫ్ట్ అయినాడు. దాదాపు అక్కడే బాగానే అక్కడే ఉన్నారు ఆయన. స్టే అక్కడే ఉండి అక్కడే అది షాప్ పెట్టుకున్నాడు, రేడియో షాప్ అని చెప్పేసి. మామూలుగా టీవీలో రిపేర్ చేసేది. అట్లే కంటిన్యూ జర్నీ అంతా అలాగే సాగింది ఆయనది. దాని తర్వాత ఆయనకి ఏదో రియల్ ఎస్టేట్లో కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా బిజినెస్ మంచిగా ఉందన్నట్టు
తర్వాత పిల్లల చదువు కోసం అని కర్నూలుకి షిఫ్ట్ అయినాడు ఆయన. అప్పట్లో ఉమ్మడి మనది కాబట్టి అక్కడైనా ఇక్కడైనా మనకి ఇబ్బంది లేదు కదా, అట్లా అని చెప్పేసి ఆయన కర్నూలులో సెటిల్ అయినాడు. బాగానే అక్కడే ఉన్నారు బాగానే. దాని తర్వాత మరి ఉన్నది పాప అప్పుడు మెడిసిన్ చదివింది కేఎంసీలోనే, కర్నూలు మెడికల్ కాలేజీలోనే. ఆ పాపది ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు అనుకుంటా. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయినారు అంతా. షిఫ్ట్ అయినాక అక్కడే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. కానీ ఇలా జరిగింది సార్ అంతా. అనుకోలేదు, ఎవరికి మేము అనుకోలేదు ఇలా జరగడం అనేది చాలా బాధాకరం మాకైతే. యాక్సిడెంట్ జరిగిన వార్త మీరు ఎలా విన్నారు? మాకు మా చుట్టాల తరపు నుంచే, ఇప్పుడు మా చిన్నాన్న కానీ మా మామూలు కానీ వాళ్ళందరూ రాజమండ్రికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేసినారు ఇట్లా అయిందని. కాకపోతే అది న్యూస్ అనేది ఎవరికి సరిగా తెలియదు. ఊర్లో మా గ్రామంలో కూడా చాలా వరకు తెలియదు ఎవరికి. అది ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పుడే జనాలకు కూడా తెలిసింది. అంతవరకు ఎవరికి తెలియదు సార్ అది. అంటే ఒక మామూలుగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు, ప్రభుత్వము, అధికార యంత్రాంగం అంతా కదులుతుంది. కానీ ఎందుకోసం ఇంత సైలెంట్గా ఉండే పరిస్థితి వచ్చిందంటారు? అది ఏమో సార్, అది ఇప్పుడు మేము చూసిన వీడియోస్ కానీ మామూలు బయట విన్నది కానీ అక్కడ ఉన్న వ్యక్తులు, చేసినటువంటి వ్యక్తులు రాజకీయ పరంగా ఉన్నారని చెప్పి వాళ్ళ ద్వారానే ఏదన్నా కప్పిపుచ్చినారనేది కొద్దిగా తెలిసింది. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. కాకపోతే ఈ మన ఏపీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దీని మీద యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మాట్లాడాల్సినటువంటి మీడియా, చూపించాల్సినటువంటి సోషల్ మీడియా ఎందుకు సైలెంట్ అయ్యారని ఈ ఇన్సిడెంట్ బట్టి మీరు అనుకుంటున్నారు? ఇంకా పొలిటికల్ ఇష్యూని ఉండొచ్చు అనే మేము అంటే ఎక్స్పోజ్ అంటే ఒక మీరు టీవీ నుంచే మాకు యాక్చువల్గా అయితే కొద్దిగా బయటకు వచ్చిందని తెలిసింది. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయ్యారు. మోస్ట్లీ మరి వాళ్ళ వరకు వెళ్ళిందో లేదో తెలియదు, వేరే మీడియా వాళ్ళ వరకు. ఏదైనా ఇన్సిడెంట్ అంటే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు కంపల్సరీగా వాళ్ళ వరకు చేరుండొచ్చు. కాకపోతే పొలిటికల్ ఇష్యూ వల్ల ఏమన్నా డిలే అయ్యిండొచ్చు అని మేము అనుకుంటున్నాం సార్. అది సరే, ఇలాంటి వ్యవస్థల నిర్లక్ష్యాన్ని జరిగినప్పుడు ఏం చేయాలి సార్, రాజ్యాంగాలు ఉన్నాయి కఠినంగా శిక్షించేటివి. దానిని కంపల్సరీ అమలు చేస్తే చాలా వరకు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అది పక్కా అమలు చేయాలి. ఇప్పుడు మనకి రాజకీయ పరంగా మనం ఉన్నాం అనేది కాకుండా తప్పు ఎవరు చేసినా తప్పే. అందరికీ సమానంగా శిక్ష చేస్తేనే మంచిగా ఉంటుంది సార్. అది ఇంకోటి నెక్స్ట్ కాకుండా జరుగుతుంది అనేది. ఇప్పుడు ఏమవుతారు ప్రియాంక, ఎలా ఉండేవాళ్ళు మీరు చూడగా? మాకి అన్న కూతురు అవుతుంది సార్. మాకు అన్న కూతురు. మా అన్న ఇక్కడే ఉంటుండే. ఆయన పిల్లల చదువుల కొరకు వైజాగ్ నుంచి కర్నూలు షిఫ్ట్ అయినాడు. పిల్లల చదువుల కొరకు ఇంకా పై చదువుల కొరకు కర్నూలు షిఫ్ట్ అయ్యి అక్కడ పాప ఇంకా ఎంబీబీఎస్ సీట్ వస్తే అక్కడనే చదివింది. ఏం సార్, అక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఇంకా మన కుటుంబంలో కూడా మనకు ఒక డాక్టర్ ఉంటే మనకు ఊరికి కూడా సేవ చేస్తుంది కదా అనే ఆలోచనతోనే మేము అందరం ఉన్నాం సార్. ఈరోజు ఇట్లా జరిగిందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే అక్కడ కూడా ఏపీ ప్రభుత్వం కొంచెం స్పందించి వాళ్ళని ఇట్లా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేస్తే మాకు కూడా బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఏం సార్, ఇటువంటి ఇంకా ముందు కూడా జరగకుండా ఉండాలి. ఎందుకంటే మేము పిల్లల్ని వేరే ఊరికి పంపేయాలని కూడా మాకు ఈరోజు భయం వేస్తుంది. ఆడపిల్లల్ని ఇట్లా జరిగిందని అంటే ఇంకా ఏడపోతాం సార్. మేము ఇంకా 8, 9, 10 వరకు చదువుతాము, ఇక్కడనే ఉంటాం. ఇంకా పై చదువులకు ఏడపోతాము, పోలేము. అందుకనే గవర్నమెంట్ స్పందించి ఏం సార్ వాళ్ళ మీద రియాక్షన్ తీసుకుని వాళ్ళకి కఠినంగా శిక్షిస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మామూలుగా ప్రమాదము అనుకోకుండా జరుగుతుంది, కానీ ఇక్కడ జరిగినటువంటి తీరు మీరు చూశారు కదా, మీకేమనిపిస్తుంది? ఉద్దేశపూర్వకంగా జరిగిందనా లేకపోతే ఏమనుకుంటున్నారు? మాకు బేకని చేసినారని అనుకుంటున్నాం సార్. మేము అట్లా కాకూడదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉంటారు, ఎంతో హోప్స్ పెట్టుకుని ఉంటాం సార్. మేము మంచిగా ఉంటే బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఇంతవరకే మేము వేరే ఊరికి పంపించాలంటేనే బాధ అనిపిస్తుంది ఆడపిల్లల్ని. ఇంకా మగ పిల్లలు అంటే ఎట్టో గెలిచొస్తారు అనుకుంటాం సార్. మేము ఇట్లా పోతే చాలా బాధ ఉంది సార్ మాకు. కుటుంబాల్లో డాక్టర్ చదివి ఈరోజు వస్తుంది అనుకుంటే ఈరోజు ఇట్లుంది పరిస్థితి, ఏమనుకుంటున్నారు? డాక్టర్గా ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాము, అందరం అనుకున్నాము. వేరే వేరే చదువులు కూడా చదివినారు. నా కొడుకు కూడా జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ జాబ్. గవర్నమెంట్ ఏది రాలే. ముగ్గురు పిల్లలు, కొడుకు పెద్దవాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏ జాబులు రాలేదు సార్. చాలా కష్టపడి. ప్రియాంక ఎలా ఉండేది మీ కుటుంబంలో? మీరు వచ్చినప్పుడు ఊరికి చెప్పడం ఏం లేదు, మేము చెప్పినట్టు వింటుండే, ఏం కావాలని చేస్తుండే. మంచి అంత మంచిని నేను చూడలే. మా కుటుంబంలో మా పిల్లలందరూ మంచోళ్ళే. ఆ పాప కూడా అట్లనే డాక్టర్ చదువుతుందంటే చాలా మేలు అనుకున్నాం మేము. బాగుంటుంది అనుకున్నాము. అందుకే ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోమంటే చిన్న పాపకి చేసాడు కానీ పెద్ద పాపకి ఏం చేయలే. ఇది చదువు అయిపోయాక చేసుకుంటాను అంటే ఖాయం కూడా మొన్న ఏమో చూసుకున్నారంట, చేద్దామంటే ఇట్లా అయింది.
పరిస్థితి ఎట్లా చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు పెళ్లి కావాల్సిన అమ్మాయి అమ్మాయి చదువు పూర్తవుతుంది, ఇలాంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది, ఘోరం ఎలా? ఇంత ఘోరం ఆడ చూడకూడదు, చూడలేము. మేము ఉన్నా కూడా చచ్చినట్టే సార్. మా తమ్ముడు కూడా అదే మాట్లాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితులు ఉంది? ఇంకేం మేము పోయినట్టే సార్. ఇంకా ఉంటే కూడా బతికినా లాభం లేదు అంటున్నారు సార్. ఇంకేం చేయాలి, బతికితేనే బాగుంటుంది మా కోరిక సార్. అది కూడా నిన్ననే తోలుకొస్తామన్రి, అందుకని అన్నీ చేసి పెట్టిన. మళ్ళీ ఏమో పానం ముందు కొద్దిగా అంటే మా ఆమె తొందరపడుతున్నాం వస్తామని ఇది చేసుకుంటాం. చాలా మంచి పాప, చాలా ఆశపడుతుంది. ఇట్లా ఉంది పరిస్థితి. ఈ వార్త విన్నప్పుడు మీకేమనిపించింది? సార్ మనకి ఎవరైతే ఇది చేసినారో వాళ్ళని మాత్రం 100% ఫుల్ శిక్షించాలా. నడి ఊర్లో ఉరి తీసినా తప్పు లేదు వాళ్ళకి, అట్లా చేసిన వాళ్ళకి. మిగతా వాళ్ళని కూడా చేయకుండా చేయాల్సిందే మా ఆశ. మరికొంతమందితో మాట్లాడతాం. ప్రియాంక ఎలా ఉండేది? ప్రియాంక మీకు తెలుసా, చూసారా? మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే మొదటిసారి ఎంబీబీఎస్ చదివేటువంటి అమ్మాయి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళలో చాలా చలాకీగా ఉండేది. చిన్నప్పుడే చదువుల కోసం వెళ్ళారు, బిజినెస్ కోసం. అయితే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ప్రియాంక విషయం మీకు తెలుసా? ఏం విన్నారు, ఏం చూసారు? లేదు సార్, మనకి ఈడ నుండి పోయినదే కరెక్ట్. ఏమి వినలేము సార్, ఉన్నమాట చెప్తా. కరెక్ట్ ఉంది పాప. ఏం బాగుంది. జరిగింది అనుకుంటున్నారు? ఏం గిట్లనే యాక్సిడెంట్ జరిగింది అన్నమాటనే చెవులో పడింది. అంత తప్పితే మనకేం లేదు సార్. ఉన్నమాట పాప పర్వాలేదు, బాగా చదువుతుంది. ఉన్నమాట అనే కర్నూలులో ఉన్నాడు తండ్రి, ఆడ పాప బాగుందనే మాటనే చెవులో పడింది. ఈ వార్త మీరు ఎలా విన్నారు? మీకు ఎవరు చెప్పారు ఇలా జరిగింది? ఎవరేం లేదు సార్, మనం చూసినది కర్నూలులో తండ్రి ఉండేది మనకు గుర్తు. ఎవరు చెప్పేది ఏమో సరలేదు. ఊరం కొంతమంది కుటుంబ సభ్యులు, స్థానికులు ఉన్నారు. మాట్లాడదాం, ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేటువంటి అంశం మీద. ప్రియాంక ఈ ఊర్లో ఎంబీబీఎస్ చదివి వైద్య సేవలు అందిస్తారనేసి కుటుంబ సభ్యులు ఆశించిన పరిస్థితి ఉంది. చెప్పవా, ప్రియాంక తెలుసా మీకు? నేను పెద్దమ్మని అవుతాను ప్రియమ్మ. ఎలా ఉండేది పెద్దమ్మ? చాలా మంచిది ఆ అమ్మాయి. ఎవరి జోలికి పోయేది కాదు, తన పనేమో తను చేసుకొని చదువుకుంటూ ఉండేది. చిన్నప్పుడు ఇక్కడే పెద్దగా అయినారు వాళ్ళంతా. కర్నూలులో ఎంబీబీఎస్ చేసింది. ఎప్పుడన్నా వెళ్తుంటే కూడా బాగా పలకరించేది, బాగుండేది, పెద్దలను గౌరవించేది. చాలా మంచి అమ్మాయి. మరి అంత మంచి అమ్మాయి ఈరోజు ప్రాణాలతో పోరాడుతుంది, ఏమనుకుంటున్నారు? చాలా ఘోరంగా జరిగింది సార్. అది ఆడపిల్లలకి భద్రత అయింది సార్. ఇది ఇప్పుడు ఆడపిల్లలు ఇప్పుడు ఇక్కడ కూడా చాలా ఘోరంగా జరుగుతాయి. ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే కూడా భయంగా ఉంది. ఇప్పుడు పిల్లలకు బడికి పోయినాక ఇంటికి వచ్చేంత వరకు భయమే. చదువుకున్నాలని మేము అనుకుంటాం కానీ పిల్లలు బయటికి పంపించాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకు భయం అంటే? మీడియా ఇది మనుషులు సమంగా లేరు, పిల్లలు చెడిపోతున్నారు. మగ పిల్లలంతా తాగడము, అవి ఇవి చేయడము, అట్లా చేసి పిల్లలంతా గబ్బులేస్తున్నారు. ఇంకా ఈ ఆడపిల్లలకి ఏం తెలుసు సార్, బయటికి పోయిన వాళ్ళు ఇంటికి వచ్చేంత వరకు భయం. రాజమండ్రిలో ఏం జరిగింది అనుకుంటున్నారు ఆ రోజు? రాజమండ్రిలో మేమైతే అక్కడికి వెళ్ళలేదు సార్, ఇక్కడే ఉన్నాము. మా వాళ్ళు పోయినారు, వాళ్ళే చెప్పినారు. ఏమో షాపింగ్ మాల్కి సినిమాకి పోయిందంట, సినిమా నుంచి బయటకు వస్తుంటే జరిగిందని చెప్పినారు. ఏం జరిగిందంట అక్కడ? కార్తో స్కూటీ మీద పోతుంటే కార్తో గుద్దినారని చెప్పినారు. అంటే కారు తగిలిందంటనా, గుద్దారంటనా? ఏమో వాళ్ళు మత్తులో ఉన్నారంట తాగిన వాళ్ళు. తాగినాక ఒకసారి తగిలిందంట, తగిలితే ఆ పాప పోయి ఏమి ఎట్లా కొడుతున్నారు మనుషుల మీద అని చెప్పిందంట. చెప్పి మళ్ళీ పోతుంటే మళ్ళీ 3 సార్లు గుద్దినారంట. రెండోసారి పడితే కింద పడిపోయిందంట, మూడోసారి తల మీద పోయిందని చెప్తున్నారు. అభివృద్ధిలోకి వచ్చిన అమ్మాయి ఇంకా ఒక 3 ఏళ్ళు అయితే డాక్టర్ అయిపోతే జాబ్ వస్తుంది, ఇలా పరిస్థితి జరిగింది కదా, ఏమను? చాలా బాధ ఉంది సార్. మా ఇంటి వాళ్ళంతా మాకైతే చాలా బాధ ఉంది. వంట చేసుకుని తినాలంటూ కూడా అవుతలేదు మాకు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఏమో మీకు ప్రియాంక ఏమవుతారు, ఎలా ఉంటుంది? వదినని అవుతాను. ఏం జరిగింది? అదే టీవీలో జరిగిందే తెలుసు మాకు. అదే ఇట్లా బైక్లో వెళ్తుంటే కార్తో గుద్దినారనేది ఒకటి తెలుసు. అది ఎందుకు అట్లా అనేది తెలియదు అంతగా మాకు, అంతే. రాజమండ్రి నుంచి మంచి డాక్టర్ అయి వస్తుంది అనుకున్న మీ అమ్మాయి ఇవాళ
బెడ్ రీడ్లో ఉంది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఆరోగ్యం విషమంగా ఉంది. ఏమనుకుంటున్నారు? ఏమమ్మా, ఆమె బాగా కావాలని అనుకుంటున్నాం కానీ ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు. బాగా డాక్టర్ అయి వస్తుంది, ఈ ఊరికి బాగా చేస్తుందేమో అనుకున్నాము. ఈ పల్లెటూరుకి ఇట్లా చేసినారు. అసలు ఈ మొగాలు ఇట్లా చేసేది బాగా అనిపిస్తలేదు. అదే ఇలాంటి వాళ్ళని తాగి అల్లరి చిల్లరగా తిరిగి కారుతో గుద్దేసి ఇలా చేసిన వాళ్ళు ఏం చేయాలమ్మా? ఇలా చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలి సార్. వాళ్ళ అసలు తాగకూడదు, ఈ జనాలు తాగి డ్రైవింగ్ చేయకూడదు, మెయిన్ అది తప్పు. అట్లా తాగి డ్రైవింగ్ చేస్తే కదా ఇట్లా యాక్సిడెంట్లు అయ్యేది. తాగకుండా బయటకు వచ్చి ఇట్లా డ్రైవింగ్ చేస్తే ఇట్లా ఎంతమంది ప్రాణాలు పోతాయో చెప్పలేం. ఎందుకోసం అని 3వ తేదీ జరిగితే పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి అందరూ కానీ ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు నిర్లక్ష్యంగా వహించారని అనుకుంటున్నారు? ఏమో సార్, మాకైతే తెలియదు ఎందుకు మళ్ళీ పట్టించుకోవటం లేదు. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు జనాలు చూసింటారు కదా సార్, ఇట్లా అయిన వెంటనే పట్టించుకొని ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ ఎందుకు ఇట్లా చేసినారో మాకైతే తెలియదు. మరి ఏదో ఒకటి రియాక్షన్ తీసుకుని ఏదో ఒకటి చేయాలి కదా. ఒక అమ్మాయి చనిపోయింది, ఇంత దారుణంగా చేసినారంటే ఏదో ఒకటి వెంటనే చెయ్యాలి. ఇన్ని రోజులు చేయకూడదు, ఇప్పటికే 6 రోజులు అయింది ఇట్లా జరిగి. ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు ఈ ప్రియాంకకు సంబంధించినటువంటి మరణాన్ని ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలనేసి స్థానికులతో పాటు బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రియాంక మా ఊరికి ఒక మంచి డాక్టర్గా తిరిగి వస్తుంది అనుకుంటే మాత్రం ఈ పరిస్థితుల్లో తిరిగి వస్తుందని ఆశించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, ఎక్సలాపురం నుండి, తెలంగాణ.